బాడీ ఎలక్షన్లో వైసీపీ అధికార దుర్వినియోగంతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆఖరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. ఆ టైంలో ఈసారి కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని ఘనంగా ప్రకటించారు జగన్ పెద్దిరెడ్డిలు. తీరా చూస్తే చిత్తూరు జిల్లా సీఎంలా ఫీల్ అయిపోయిన పెద్దిరెడ్డి బొటాబొట్టి మెజార్టీతో గట్టెక్కాల్సి వచ్చింది. ఇప్పుడు పుంగనూరుతో పాటు కుప్పం వంటి సెగ్మెంట్లలో వైసీపీ స్థానిక సంస్థల నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. దాంతో పెద్దిరెడ్డి జిల్లాలో ఒంటరి అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా బానే నడిచింది. జిల్లాకు ముఖ్యమంత్రి అన్న రేంజ్లో ఆయన చక్రం తిప్పారు. ఆ జిల్లాలోనే కాదు, రాయలసీమ రాజకీయాలను శాసించారు. జగన్ బటన్ పాలిటిక్స్ తిరిగి తమను గెలిపిస్తాయన్న ధీమాతో ఏకఛత్రాధిపత్యం కొనసాగించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి వేల కోట్లు సంపాదించారని, ఆ సొమ్మునే ఎన్నికల్లో మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు కూడా వేయకుండా అధికారులను, పార్టీ క్యాడర్ను ఉసిగొల్పారని, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ వైసీపీకి వన్ సైడ్ అయ్యాయన్నది ఓపెన్ సీక్రెటే. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సెగ్మెంట్లో కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ కైవసమైంది. ఆ ఎఫెక్ట్తో వైనాట్ 175 స్లోగన్ వినిపించడం మొదలుపెట్టారు వైసీపీ అధ్యక్షుడు. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించబోతున్నామని ప్రకటించారు. జగన్ కు తోడు పెద్దిరెడ్డి కూడా దాన్నే వల్లవేశారు. మొన్నటి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న పెద్దిరెడ్డి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారంటారు. సీన్ కట్ చేస్తే కుప్పంలో టీడీపీ విజయ పరంపరను కొనసాగిస్తూ టీడీపీ అధినేత వరుసగా 8వ ఘన విజయం సాధించి 4వ సీఎం అయ్యారు. అటు చూస్తే పుంగనూరులో 4వ గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ 42,000 నుంచి 6,600కు పడిపోయింది. ఓవరాల్ గా వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు వన్ మ్యాన్ షోగా నడిపించిన పెద్దిరెడ్డికి ఇప్పుడు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసలాయన సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టడానికి సెక్యూరిటీ కోసం కోర్టు మెట్లెక్కాల్సొచ్చింది. పెద్దిరెడ్డి పెత్తనంతో పగ్గాలు చేపట్టిన కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెజార్టీ కౌన్సిలర్లతో టీడీపీలో చేరటానికి రెడీ అయ్యారు. 3 ఏళ్ల క్రితం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో అధికార యంత్రాంగం వ్యవహరించింది. మొత్తం 25 వార్డులు, 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ నుంచి 6 కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా డాక్టర్ సుధీర్ ఎన్నికయ్యారు. పేరుకి కుప్పం మున్సిపాలిటీలో పాలకవర్గం ఉన్న పెద్దిరెడ్డి పెత్తనమే నడిచిందంటారు. ఆ ఎఫెక్ట్తో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత చైర్మన్ సహా మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే వైసీపీ నుంచి ఎవరినీ తీసుకోవద్దన్న పాలసీ మేరకు వారి ప్రయత్నాలు సాగటం లేదట. మరోవైపు పెద్దిరెడ్డి పెత్తనం కొనసాగిన చిత్తూరు కార్పొరేషన్లో మేయర్, పలువురు కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరటంతో కౌన్సిల్ కూటమి వశమైంది. పెద్దిరెడ్డి సొంత సెగ్మెంట్ పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ద్వారా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరికకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. రాంప్రసాద్ రెడ్డి చొరవతోనే సుధీర్ చేరికపై ఒకంత సానుకూలత వ్యక్తమవుతుందంటున్నారు. నేడో రేపో చేరికలు జరిగిపోవటం ఖాయమన్న ప్రచారం కుప్పంలో జోరుగా సాగుతోంది. ఈ వరుస పరిణామాలతో 5 ఏళ్లుగా సీమలో సొంత సైన్యాన్ని మెయింటైన్ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒంటరైపోతున్నారట. For more videos like this, subscribe Big TV channel.